హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ నేను చాలా బాగున్నాను. నా హెల్త్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, ఈ వ్లాగ్‌లో అయితే మీరొక మంచి వ్యూ పాయింట్ చూస్తారు. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. మరి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అయితే ఏం లేదు. బట్ బానే ఉంది. సో, మా చెల్లి వాళ్ళు ఉన్నారు కదా! అప్పుడు మేము కొన్ని ప్లేసెస్ తిరిగాము. సో, అప్పుడు వెళ్ళిన ప్లేసే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో, ఇంకా మేము బయట తినడానికొచ్చాము. మధ్యాహ్నం లంచ్ అయితే ఏం ప్లాన్ చేయలేదు. సో, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. చెన్నై చెట్టినాడని. సో, అక్కడికి ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము. సో, ఇంతవరకు ఒకసారి కూడా ఎళ్ళలేదు. అది కోవిడ్ టైమ్‌లో క్లోజ్ ఉన్నింది. ఇప్పుడిప్పుడే ఓపెన్ అయినట్టుంది. సో, ఒకసారి టేస్ట్ చేద్దాము. ఇంక మా దీపు వాళ్ళు కూడా వచ్చారు కదా! సో, ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము. మేము మా చెల్లి వాళ్ళ ప్లేస్‌కి ఎళ్ళినప్పుడు ఫినిక్స్‌లో అక్కడ ట్రై చేశామండి. అక్కడైతే పర్లేదు బానే అనిపించింది. అటు కాదు నారి, ఇటు నారి. ఇదో ఇక్కడ. మీరైతే అనుకుంటున్నారా వీళ్ళైతే ఎవ్రీడే రెస్టారెంట్‌కి వస్తున్నారు అని చెప్పి. అలా ఏం కాదండి. ఈ వ్లాగ్ అయితే ముందు మంగోలియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాం కదా! అప్పటికి ఇప్పటికి చాలా డేస్ డిఫరెన్స్ ఉంది. సో, మధ్యలో తీసినవన్నీ వీడియోస్ ఏం మీకేం అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే డైలీ వ్లాగ్సే కదా! సో, నేను మంచిగా వెళ్ళిన ప్లేసెస్ కానీ, ఆ రెస్టారెంట్స్ కానీ అవి మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అట్లా అని చెప్పి మేము ఎవ్రీడే రెస్టారెంట్‌కి అయితే వెళ్తున్నాం అని అనుకోకండి. నీకేం కావాలో చెప్పు శాంతి ఇప్పుడే. చెప్తా ఒక బిర్యానీ తీసుకుందాం. నీకేం తెలుసు? చెన్నై చెట్టినాడు చికెన్ బిర్యానీ. చెట్టినాడు చికెన్ బిర్యానీ. ఎవరు ప్రది? హలో. నాకైతే ఆ రెస్టారెంట్‌లో అంతా వీడియో తీయాలంటే ఎందుకో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఇండియన్స్ అందరూ ఉన్నారు. సో, నేనేదో వీడియో పట్టుకొని అలా తీస్తూ ఉంటే నాకేదోలా అనిపించింది. అందుకే చిన్న చిన్న గ్లింప్స్ అనేవి షూట్ చేశాను కానీ కంప్లీట్‌గా అయితే ఏం వీడియో తీయలేదు. సో, ఇక్కడైతే మేము ఆర్డర్ చేసుకున్నామండి. బటర్ నాన్ అండ్ బుల్లెట్ నాన్. ఈ బుల్లెట్ నాన్ అనేది ఏంటి అంటే మొత్తం చిల్లీస్‌తో అంతా వచ్చింది. చాలా చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందసలు. నాకు బా నచ్చింది. అండ్ మేమెళ్ళినప్పటికి, ఇప్పటికి ప్రైజెస్ అయితే చాలా చేంజ్ అయిపోయాయండి. మేమెళ్ళినప్పుడు ఒక ప్రైజ్ ఉన్నింది. అండ్ ఇప్పుడైతే ప్రైజెస్ అన్నీ చాలా ఇంక్రీజ్ అయిపోయాయి రెస్టారెంట్‌లో. బట్ ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే మార్నింగ్ చాలా లైట్‌గా తీసుకున్నామండి. ఎక్కువేం తినలేదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ రెస్టారెంట్‌కి వెళ్తామని తెలిసినప్పుడు కొంచెం లైట్‌గానే తీసుకుంటాం కదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే అక్కడికెళ్ళాక తినాలి కదా! ఇంకా మేము చాలా తక్కువ ఆర్డర్ చేసుకుందాం అని అనుకున్నాం. కానీ మాకు అక్కడికెళ్ళేసరికి బాగా హంగ్రీ వేసింది. సో, ఎక్కువ ఆర్డర్ చేసాం. బట్ అన్నీ టేక్ అవే తీసుకెళ్లాల్సొచ్చింది. కొంచెం ఎక్కువే ఆర్డర్ చేసామనిపించింది. బట్ అయితే ఫుడ్ చాలా బాగుంది. అందులో చిల్లీ చికెన్ ఒకటి ఆర్డర్ చేసామండి. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ అపోలో ఫిష్ కూడా. అండ్ ఇంకిక్కడ చూసారు కదా ఎంత పెద్ద దోస వచ్చిందో. అదొచ్చి ఫ్యామిలీ దోస. సో, అందరం తినొచ్చు కదా అని చెప్పి ఫ్యామిలీ దోస ఆర్డర్ చేసాము. బట్ అదైతే చాలా పెద్దగా ఉంది. మిగిలిపోయింది అసలు ఫుడ్ మొత్తం. సో, ఇంకా మేమైతే టేక్ అవే తీసుకెళ్ళాము. కింద పడిపోతుంది నాన్న. అది పెట్టు. ఆ చిన్న పీస్ ఎత్తుకొని నేను హాఫ్ దోస్తున్నా. మేమైతే అన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకోవాలనుకోలేదండి. చాలా ఆకలి వేసింది. సో, స్టార్టర్స్ అన్నీ ఆర్డర్ చేసాం కదా! ఆబ్వియస్‌లీ ఎందుకో ఫస్ట్ చాలా ఆకలి వేస్తది. ఆ తర్వాత బిర్యానీ అవన్నీ వచ్చేసరికి ఆకలి చచ్చిపోతుంది. ఎందుకంటే స్టార్టర్స్ అన్నీ ఆలోపు మనం తినేసి ఉంటాం కదా! అందుకే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఫస్ట్ రెస్టారెంట్‌కి వెళ్ళంగానే అసలు ఎప్పుడొస్తుందో, ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేయడం. సో, వచ్చిన తర్వాతేమో నేనైతే చాలా తక్కువ తీసుకుంటాను. ఎక్కువ తినలేకపోతాను. స్టార్టర్స్ అన్నీ తినేసామంటే ఇంకా మెయిన్‌దైతే అస్సలు తినలేను. సో, అలానే అనిపిస్తుంది నాకైతే. సో, ఇంక మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్. అది నైక్ హెడ్ క్వార్టర్స్ అండి. మేమున్న స్టేట్‌లో ఉందది. సో, వరల్డ్ వైడ్‌కి ఇదే పెద్ద హెడ్ క్వార్టర్స్ అనమాట నైక్‌ది. చాలా పెద్ద బిల్డింగ్ అండి. చాలా విస్తీర్ణంలో ఉంటది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే అక్కడ మీకు చూయించలేకపోతున్నాను. మేబీ నాకు పాసిబిలిటీ ఉంటే ఎప్పుడన్నా నైక్ క్యాంపస్ అంటే అదే నైక్ హెడ్ క్వార్టర్స్ మీకు బయట నుంచి చూపిస్తాను. ఎందుకంటే లోపలికి మనకు యాక్సెస్ ఉండదు కదా ఆబ్వియస్‌లీ. సో, ఇంకా అదైతే చాలా పెద్ద హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆల్రెడీ మీరు నైక్ కంపెనీ స్టోర్ అయితే చూయించాను. మేము లాస్ట్ టైమ్ షూ తీసుకోవడానికి వెళ్ళాము. మీరందరూ ఆ వ్లాగ్ చూసే ఉంటారనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్‌స్టా రీల్ పెట్టానండి సహస్రాది. ఫస్ట్ టైమ్ సహస్ర ఇన్‌స్టా రీల్ చేసింది. దానికోసం నేను ఎన్ని తిప్పలు పడ్డానో. ఒకసారి మీరెవరన్నా ఆ రీల్ చూడకపోయుంటే నా ఇన్‌స్టా పేజ్‌లో కానీ ఆర్ యూట్యూబ్‌లో కూడా అది షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. చాలా చేసింది.
అండ్ ఇంకిక్కడైతే మేము యాక్చువల్‌గా అయితే ఆ వ్యూ పాయింట్‌కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆన్ ద వే లక్ష్మికి ఏదో నీడ్ ఉందని చెప్పి ఇక్కడ స్పోర్టింగ్ గూడ్స్ అని ఉంది. సో, తను అక్కడికొచ్చారు. ఎందుకంటే బ్యాడ్మింటన్ రిలేటెడ్ ఏదో తను తీసుకోవాలని చెప్పి ఇంకిటొచ్చారు. సో, ఈ స్పోర్టింగ్ గూడ్స్‌లో అయితే మాకేం పని లేదు. అందుకే దాని పక్కన హోమ్ గూడ్స్ ఉండింది. సరే ఇంతవరకు ఎప్పుడు ఎళ్ళలేదు కదా! ఒకసారి ఎళ్లి చూద్దామని చెప్పి ఈ స్పోర్ట్ గూడ్స్ మొత్తం ఒకసారి ఊరికే అలా రౌండ్ ఏసేసి ఇంకా హోమ్ గూడ్స్‌లోకెళ్ళాము. సో, మేమైతే వెళ్ళాలి అన్న ఇంటెన్షన్‌తో అయితే రాలేదండి. జస్ట్ ఆన్ ద వేలో లక్ష్మి ఏదో నీడ్ ఉంది కొనుక్కోవాలి అని చెప్పి ఈ స్పోర్టింగ్ గూడ్స్‌కొస్తే ఇంకా మేము అటు హోమ్ గూడ్స్‌లోకెళ్ళాము. బట్ మీకు అక్కడైతే కంప్లీట్‌గా నేను హోమ్ గూడ్స్ స్టోర్ మొత్తం ఎలా ఉందో చూపించలేకపోయాను. ఎందుకంటే మేము ఒక 10 ఆర్ 15 మినిట్స్ ఉన్నాము. నేను అంతగా పెద్దగా షూట్ చేయలేదు. మామూలుగా అయితే ఈ స్పోర్టింగ్ గూడ్స్ స్టోర్‌కైతే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నారు. కానీ మేము ఆ వ్యూ పాయింట్ చూసి రిటర్న్ వచ్చే టైంకి ఇది క్లోజ్ చేసేస్తుందని చెప్పి ఉంది. అందుకే సరే ఫస్ట్ దీనికి వెళ్ళిపోయి ఆ తర్వాత వ్యూ పాయింట్ చూడడానికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో, ఇంకా అటునుంచి స్పోర్టింగ్ గూడ్స్‌లో పని అయిపోయాక అటునుంచి మేము హోమ్ గూడ్స్‌లోకి వెళ్తున్నాము. ఏమన్నా ఉన్నాయా జస్ట్ చూద్దామని చెప్పి. బట్ హోమ్ గూడ్స్‌లో అయితే డెకరేటివ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయండి. సో, మనం ఇండియాలో పెట్టుకుంటాం కదా! ఇండియాకి అంటే ఏషియన్ డెకరేటివ్ ఐటెమ్స్ అని కూడా సెపరేట్‌గా ఒక సెక్షన్ ఉంది. సో, చాలా దొరుకుతున్నాయి. అండ్ దీని గురించి ప్రైజెస్ అయితే నేను పెద్దగా చెప్పలేనండి. ఇది ఇందులో ఎక్స్‌పెన్సివ్ ఉందా ఆర్ అంటే తక్కువ ప్రైస్‌కి ఉందా అనేసి. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైమ్ వస్తున్నా ఇక్కడికి. అండ్ నేను కూడా సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఒక 10-15 మినిట్సే ఉన్నాను కాబట్టి మేబీ మళ్ళీ వద్దాము. అండ్ వచ్చాక ఈసారి మొత్తం స్టోర్‌లో ఏమేమి ఉన్నాయి, మనకేమన్నా నెక్స్ట్ టైమ్ యూజ్ అవుతాయా తీసుకోవడానికి అని చెప్పైతే అనుకుందాము. అండ్ గ్లాస్ రిలేటెడ్ ఐటెమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకైతే మాత్రం డెకరేటివ్ ఐటెమ్స్ బాగా నచ్చాయండి. నేను చిన్న 2 గ్లాస్ బౌల్స్ అయితే తీసుకున్నాను. బట్ ఈ వ్లాగ్‌లో అయితే నేను యాడ్ చేయలేదు. సో, అసలు నేను అది షూట్ కూడా చేయలేదనుకుంటా. సో, గ్లాస్ రిలేటెడ్‌వి అయితే బాగున్నాయి. అండ్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. పిల్లలతో వెళ్ళినప్పుడైతే సాష్ట, ప్రదీత అయితే అక్కడక్కడ ముట్టుకుంటూ ఉన్నారు అన్నీ. ఏ వస్తువు కింద పడిపోతుందో అర్థం కాలేదు. అన్ని క్లేతో, గ్లాస్‌తో చేసిన ఐటెమ్సే చాలా ఉన్నాయి. సో, ఎప్పుడన్నా ఎవరికన్నా వెళ్ళాలి డెకరేటివ్ ఐటెమ్స్ నీడ్ ఉంది అంటే మాత్రం హోమ్ గూడ్స్‌ని ఒకసారి విజిట్ చేయొచ్చు. మేబీ మీకు చాలా నచ్చొచ్చు. సో, నేను ఒక్కసారే వెళ్ళాను. మేబీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే మళ్ళీ వెళ్తాను. ఛాన్స్ దొరికితే కాదు కంపల్సరీగా వెళ్ళాలి. కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ తీసుకోవాలండి హోమ్‌కి రిలేటెడ్‌వి. సో, ఎందుకు అనేసి మీకు కమింగ్ వ్లాగ్స్‌లో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. చాలా విషయాలున్నాయి మీ అందరితో చెప్పాల్సినవి. సో, కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్‌లో అంతా షేర్ చేసుకుంటానండి. బిగ్గు చెయ్యరా బిగ్గు చెయ్యను ఎంత బిగ్గు చెయ్యను చూడు మనమే ఫాస్ట్ ఇంకా హోమ్ గూడ్స్ అన్నీ ఒక రౌండ్ వేసేసి ఇంకా అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్‌కి వెళ్ళిపోయాము. ఇంతకు మేము ఏ వ్యూ పాయింట్‌కి వెళ్తున్నామో పేరు చెప్పనే లేదు కదా! ఇదొచ్చి రాకీ బర్డ్ నేచురల్ ఏరియా అండి. మనం ఏదైనా ప్లేస్‌కి వెళ్ళే ముందే మనము దాని గురించి రివ్యూస్ చూస్తూ ఉంటాం కదా! ఆ ప్లేస్ ఎలా ఉంటది ఏంటి అనేది. సో, మేము అలానే ఆ రాకీ బర్డ్ వ్యూ పాయింట్ గురించి చూసాము. సో, దానికైతే రివ్యూస్ చాలా బాగున్నాయండి. సో, అందుకే ఇంకా ఆ పాయింట్‌కి వెళ్దామని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకున్నాము. సో, అక్కడి నుంచైతే బానే కనిపించింది వ్యూ మొత్తం. బట్ నాకేం అంతగా అనిపించలేదు. బట్ ఓకే. బాగుందండి చూడ్డానికైతే. సో, ఇంక పోర్ట్‌లాండ్‌లో అయితే చాలా బావుంటది. వ్యూ గానీ, ఆ ప్లేస్ కానీ చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. మనకు ఎక్కువ ఎండలు అలా ఏముండదు. ఏ సీజన్‌కి తగ్గట్టు ఆ సీజన్ లాగా అనిపిస్తుంటది. అండ్ ఇది కొంచెం గ్రీనరీ అండి. అంటే మొత్తం మీకు ఎటువైపు చూసినా కొండలు, చెట్లు అలా అనిపిస్తది. నాకెందుకో కొంచెం ఈ ప్లేస్ మొత్తం ఫిన్లాండ్‌ని చూసినట్టు అనిపిస్తూ ఉంటది. ఏంటో నాయనా ఇట్లుంది ఇక్కడ. మరి నైట్లో వస్తే అసలు లైట్స్ అన్నా ఉంటాయో ఉండవు? ఉంటాయి 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 ఉన్నాయి కదా. ఏదో హిల్ ఎక్కుతున్నట్టుంది. ఈయన తిరుమల కొండ ఎక్కుతున్నట్టున్నారు. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుందేమో. చూడు ఇక్కడ బంప్స్ ఏవో ఉన్నాయంట. మళ్ళీ బోర్డు పెట్టాడు. చూడు మబ్బులు క్లోజ్గా ఉన్నట్టున్నాం చూడు దీపు. మరి ఇప్పుడు బెత్తని కూడా అంతే కదా, అన్నిటికీ బయటికి పోవాలి. సరే 1 or 2 మైల్స్ వేరు. ఇక్కడ నుంచి చూస్తుంటే 10 మైల్స్ బయట రావాల్సినట్టుంది ఏదైనా వాల్మార్ట్కి రావాలంటే. ఇంకా ఆ వ్యూ పాయింట్‌కి వెళ్ళే వే అయితే చాలా బాగుందండి. నాకైతే సీరియస్‌గా చెప్తున్నాను. తిరుమలకెళ్తాం కదా! అలానే అనిపిచ్చింది. సో, మేము ఏదైతే డెస్టినేషన్ పెట్టుకున్నామో మ్యాప్స్‌లో అది రీచ్ అయిపోయామని చెప్తుంది. బట్ అక్కడ చూస్తే ఏమో మేము రీచ్ అవ్వలేదు. సో, ఇంక అక్కడ కార్ ఆపి ఒక ఆమె కనిపించింది కదా మీకు ఇంతకుముందు. సో, ఇంకా ఆమెని నేను
అడుగుతున్నాను ఎటు వెళ్ళాలి అని చెప్పి. మేమైతే కరెక్ట్గానే వచ్చాము. జస్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే మీరు అనుకున్న వ్యూ పాయింట్ని రీచ్ అవుతారు అని చెప్పింది. సో అక్కడ హౌసెస్ అంతా కూడా చాలా బాగున్నాయి. బట్ వీళ్ళంతా మాల్కి ఆర్ ఏదైనా షాపింగ్కి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టమేమో అనిపిస్తుంది. సో వాళ్ళు అక్కడే ఉంటారా, లేకపోతే అప్పుడప్పుడు వెకేషన్స్కి విజిట్ చేస్తారా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది మళ్ళీ. బట్ అక్కడ హౌసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నాకైతే భలే నచ్చింది. సో 1 ఆర్ 2 డేస్ అలా ఉండడానికి స్పెండ్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ ఎవ్రీడే అక్కడే ఉండాలి అని అంటే మాత్రం మనకు కొంచెం మనుషులు అవన్నీ చుట్టూ ప్రదేశాలు ఉంటే బాగుంటుంది కదా, లోన్లీగా అన్నట్టు అనిపిస్తుందేమో అనిపించింది. సో ఎనీవే మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా పైకి ఉందండి, ఎందుకంటే ఆబ్వియస్లీ వ్యూ పాయింట్ అన్నాక మనం హైట్ నుంచే చూడాలి కదా. సో అక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ మొత్తం కూడా. మీరు కూడా చూడండి అండ్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. క్వీన్ విక్టోరియా దిగుతారా? హలో మేడం క్వీన్ దిగండి. అరే 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 ఏంట్రా పోజులు ఇస్తున్నావు? దిగరా అక్కడ వ్యూ పాయింట్ ఏమో కానీ ట్రీస్ అయితే ఎన్ని ఉన్నాయో. సో చాలా చల్లగా అనిపించిందండి, ఎందుకంటే ఈ సమ్మర్ మొత్తం మాకైతే చాలా చాలా వేడిగా అనిపించింది. బట్ ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే చాలా ట్రీస్ ఉన్నాయి అండ్ ఇంకా హిల్ ఏరియా కదా, సో చెట్టు దగ్గర అయితే చాలా చల్లగా అనిపించింది. సో ఆ ప్లేస్ అయితే నాకు అక్కడ బాగా నచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అయితే బాగుంది అనేసి. సో ఇంకా మీరు నోటీస్ చేశారో లేదు కానీ నేను, సహస్ర, లక్ష్మి సేమ్ కలర్ బ్లాక్ వేసుకున్నాము. సో మేమే నోటీస్ చేయలేదు కొంచెం టైం వరకు ముగ్గురం బ్లాక్ వేసుకున్నామని చెప్పి. సో మాకు ఎప్పుడు అలా ఉండదండి, అంటే ముగ్గురం ఒకేలాగా వేసుకోవాలి, సేమ్ కలర్స్లో ఉండాలి, ఇలా అలా అనేసి ఏమి ఉండదు. బట్ అదంతా కోఇన్సిడెన్షియల్గా జరిగిపోయింది. నేను బ్లాక్ వేసుకున్నా, శాస్త్ర బ్లాక్, అది లక్ష్మి కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. సో మేము మళ్ళీ నోటీస్ చేసాము మేము ముగ్గురం ఒకే కలర్ వేసుకున్నామని. అంతే, ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి. సో ఇంకైతే అక్కడ కొంచెం హిల్ ఏరియా కదా, సో ఎక్కడానికి నేనైతే కష్టపడుతున్నాను. సో కొంచెం నిదానంగా ఎక్కాలి కదా, ఎట్లా పడితే అట్లా పరిగెట్టడాలు అన్నీ చేయకూడదు ఇప్పుడు. అండ్ ఇంకా అక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుందో. సో మేమైతే బిల్డింగ్స్ ఇలా అన్నీ చూస్తామేమో డౌన్ టౌన్ మొత్తం అని అనుకున్నాము. బట్ అక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అదే అని కూడా చెప్పాలి, ఆ ట్రీస్ మొత్తము ఆ డౌన్ టౌన్ మొత్తాన్ని కవర్ చేసేసింది. సో ఇలాంటివి రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. మామూలుగా అయితే వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, మనం అక్కడ ఎయిర్పోర్ట్ చూడొచ్చు అండ్ దగ్గరలో ఉన్న బీచ్ కూడా చూడొచ్చు. సో లాస్ట్ టైం మేము ఒక బీచ్కి వెళ్ళాము, అంటే మీకు వ్లాగ్ పోస్ట్ చేసి ఉంటాను, మీరు ఒకసారి చూడొచ్చు ఆ బీచ్ ఏంటి అనేది. సో ఆ బీచ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వ్యూ ఎలా ఉందని చూపించాను. సో ఇది వచ్చి ఈ రాకీ బుల్లెట్ నేచురల్ ఏరియా నుంచి ఆ బీచ్ ప్లస్ ఎయిర్పోర్ట్ రెండు చూడొచ్చు. సో ఇవంతా దగ్గరలోనే ఉండే ప్లేసెస్ అండి. నేనైతే ఆ బీచ్ వ్లాగ్ పోస్ట్ చేశాను, బట్ నాకు ఆ బీచ్ నేమ్ అయితే ఇప్పుడు గుర్తు రావట్లేదు ఏంటి అనేసి. ఆ బీచ్ దగ్గర నుంచి అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ చూడొచ్చు, నేను చూపించాను. సో ఈ హిల్ ఏరియా నుంచి అదే ఈ పాయింట్ దగ్గర నుంచి అయితే మీరు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది చూడొచ్చు. సో బాగా అనిపించిందండి. అండ్ ఇంకా ఈ ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే మనం ఏదో మబ్బుల్ని అలా టచ్ చేసినట్టు అనిపించింది, నాకు చాలా క్లోజ్గా ఉన్నట్టుంది. బట్ మీకు వీడియోలో చూస్తూ ఉంటే మేబీ అంతగా అనిపించలేదేమో, నాకు తెలియట్లేదు. బట్ అక్కడ రియల్గా చూస్తే మాత్రం సీనరీ చాలా బాగుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ నేనైతే బిల్డింగ్స్ ఇలా మొత్తం పోర్ట్లాండ్ డౌన్ టౌన్ మొత్తం బాగా కనిపిస్తుంది క్లియర్గా అని అనుకున్నాను. మేబీ అది అదర్ సైడ్ ఉందేమో హిల్కి, బట్ ఈ సైడ్ చూస్తే మాత్రం మీరు అన్ని ట్రీస్ అలా చూడొచ్చు. సో మేము రివ్యూస్ చేసినప్పుడు కూడా చాలామంది ఇదే రాశారండి, ఇక్కడ నుంచి చూస్తే వ్యూస్ చాలా బాగుంటుంది, ట్రీస్ కానీ హిల్స్ కానీ అలా చూడొచ్చు అని చెప్పి రివ్యూస్ రాసున్నారు. సో బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మేము వెళ్ళాము. బట్ ప్లేస్ అయితే పర్లేదండి, చాలా బాగున్నాయి, మౌంటైన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. బట్ అక్కడ ట్రీ కింద కూర్చొని అలా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయడానికి అయితే ఆ ప్లేస్ సూపర్గా ఉంది. నేను ఇప్పటికే చాలా వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నానండి ఇలా ప్లేసెస్ చూపిస్తూ, ఆ ప్లేసెస్ అన్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ, లైక్ ట్రిలియం లేక్ కావచ్చు అండ్ లాస్ట్ టైం ఒక స్మిత్ రాక్ వెళ్ళాము, సెడోనా, ఇట్లా చాలా ప్లేసెస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు అందులో ఏ ప్లేస్ బాగా నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సాషారా దా
ఐకే ఒకటి బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అదిగో మొత్తం ట్రీసే నారి. హే అక్కడ చూడు బెలూన్ ఎగిరిపోతుంది. ఎక్కడరా? అదో బెలూన్. ఎక్కడ? యా ఇక్కడ నుంచి దిగి వెళ్ళొచ్చు. ఇటు డార్క్ గా కనబడుతున్నారు, కంప్లీట్ డార్క్ అసలు. ఇప్పుడు అది ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. హే ఇక్కడ చూడు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. మేబీ అటు వెళ్ళాలేమో ఆ పక్కకి. చిన్న బిల్డింగ్ ఉంది సార్ మధ్యలో. ఎయిర్పోర్ట్ అది. వెళ్ళిపోయినట్టే ఉంది. కనిపించదేమో ఫ్లైట్ ల్యాండింగ్. కనిపిస్తుందా? అవును అదే మనం వెళ్ళాం కదా లాస్ట్ టైం బీచ్ కి. అదిగో దిగేసింది, ల్యాండ్ అయిపోయింది. అది బీచ్ లో కాదు నాన్న, రన్వే మీద ల్యాండ్ అయింది. మనకు అలా కనిపించింది. అదిగో ఏ అక్కడ చూడు ఇంకొకటి వస్తుంది. ఏ ఇంకోటి వస్తుంది చూడు. ఇది కొంచెం పెద్దదిలా ఉంది. ఎంత చిన్నగా దిగుతున్నాయి కదా. ఉంది ల్యాండ్ అవుతూ ఉంటే చూడము. మాకైతే ఆ ఫిన్లాండ్ లో ఒక ప్లేస్ ఉంది, ఇలా పైకి చేయి పెట్టచ్చు అనమాట ల్యాండ్ అయ్యేటప్పుడు. అంటే మాకేం తగలదు, బట్ నీకు ఆ రేంజ్ లో వెళ్తుంది. అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంది కదా, అది అలా చూసినప్పుడు నాకు ఫిన్లాండ్లో ఒక ప్లేస్ గుర్తొచ్చిందండి. ఆ ప్లేస్ నేమ్ నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. అదే అక్కడ మా చెల్లితో షేర్ చేస్తూ ఉన్నాను. సో ఒక కొండలాగా ఉంటుంది వాంతాకి వెళ్ళే రూట్లో. సో అక్కడ కొండ మీదకి ఎక్కామంటే ఇంకా ఫ్లైట్ మన మీదకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వాంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్ అన్నిటిని మనము దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఇలా చేయి పైకి పెడితే మనకు టచ్ అయినట్టు అనిపిస్తుంది. సో అదైతే చాలా బాగుంటుంది. ఫిన్లాండ్లో ఎవరైనా ఉండి ఆ ప్లేస్ చూడకపోతే మాత్రం మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఆబ్వియస్లీ మీకు ఆ ప్లేస్ ఏంటి అనేది తెలుస్తుంది. ఒకసారి విజిట్ చేయండి ఆ ప్లేస్కి, చాలా బాగుంటుంది. సో మా అమ్మ నాన్న వచ్చినప్పుడు కూడా ఫిన్లాండ్కి ఆ ప్లేస్కి తీసుకెళ్ళాము. పాపం మా అమ్మకి కొంచెం నీ పెయిన్స్ ఉంటాయి, ఎక్కలేక ఎక్కింది ఆ కొండ మీదకి. సో అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. సో ఫిన్లాండ్లో కూడా ప్లేసెస్ కొన్ని చాలా బాగుంటాయండి. మేము చాలా వరకు తిరిగాము. బట్ అప్పట్లో అయితే నేను వ్లాగ్స్ తీసేదాన్ని కాదు కదా, అందుకే మీతో ఆ ప్లేసెస్ ఏం షేర్ చేయలేదు. సో ఇప్పుడు ఫిన్లాండ్లో లేను వ్లాగ్స్ తీసే టైంకి. సో ఇప్పుడు నేను ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. బట్ ఎనీవే ఫిన్లాండ్ కూడా చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఆ వ్యూ పాయింట్ చూసేసాము. సో ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 ఏమో అవుతుంది, బట్ స్టిల్ బాగా సన్నీగా ఉంది కదా. సో ఇంకా చూసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. పాపం ప్రదీత వాళ్ళంతా ఫుల్ టైర్డ్ అయిపోయారు. అక్కడ చూస్తున్నారు ఎంత కామ్గా కూర్చున్నారు అల్లరి చేయకుండా. చూడలేదు ఈవినింగ్ అయితే వ్యూ ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా. సో చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే కంపారిటివ్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్స్ కన్నా కదా. సో ఇంకా చూసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్లేస్ మీకు నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెప్పాక కదా ఇన్స్టాలో నేను శాస్త్రాది ఒక రీల్ పెట్టానని, మీరైతే ఆ రీల్ని ఒకసారి చూసి నచ్చిందో లేదో నాకు చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.